ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మద్దిశెట్టి అజయ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా బాధ్యతల్లో ఉన్నాను. తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ సెంట్రల్ చీఫ్గా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది. మార్చి నెల 31వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడు గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన స్త్రీలకి సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గారికి మధ్య గొడవ జరిగిన విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిందే. సిఐ గారిని గిరిజన ఆడబిడ్డలు మరికొంతమంది పోలీసుల్ని వెంటబడి దాడి చేసినటువంటి వీడియో ఒకటి మీడియా మిత్రులు చాలా వైరల్ చేశారు. ఆ రోజు సత్తుపల్లి డిఎస్పీ గారికి కోపం వచ్చింది, ఖమ్మం సిపి గారికి సునీల్ దత్ గారికి కోపం వచ్చింది, రాష్ట్ర డీజీపీ గారికి కోపం వచ్చింది. వెంటనే హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గర నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి. అనుకున్నదే తడవుగా 4 పోలీస్ స్టేషన్లకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న టి కిరణ్ గారు తన బలగాన్ని తీసుకుని వెళ్ళి గ్రామాల్లో లాఠీ చార్జ్ చేశారు. ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. లాఠీ చార్జ్ అసలు ఈ గొడవ పూర్వపరాలు ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. బుగ్గపాడు గ్రామం, రుద్రాక్షపల్లి గ్రామం, చంద్రాయపాలెం గ్రామం విషయంలో గొడవ పడుతూ ఉన్నారు. మఫ్టీలో అక్కడికి వెళ్ళినటువంటి సిఐ గారు మరికొంతమంది పోలీసులు వారికి ఒక గిరిజన నేతని గల్లా పట్టుకొని ఈడ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అలా ఈడ్చుకొని వెళ్లే ప్రయత్నంలో గిరిజన స్త్రీలు అడ్డుకున్నారు. సిఐ గారు పోలీసులు నోరు జారి నోటుకొచ్చినట్లుగా బూతులు మాట్లాడారు. అది ఘర్షణకు దారితీసింది, గొడవ జరిగింది. ఆ తర్వాత గ్రామాల మీద పడి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పాపం వాళ్ళు గిరిజన ఆడబిడ్డలే కదా, తలలు పగిలాయి. ఆడబిడ్డల్ని కొంగులు పట్టుకొని లాక్కెళ్లారు, జుట్లు పట్టుకొని లాక్కెళ్లారు, జీపుల్లో కూర్చోబెట్టారు, స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. స్టేషన్కి తీసుకొని వెళ్ళిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడానికి ముందు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి మెడికల్ రిపోర్ట్ల కోసం వెళ్ళారు. మెడికల్ రిపోర్ట్లు తీసుకొని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఆ గిరిజన ఆడబిడ్డల్ని మణిపూర్ తరహాలో నరకం చూపించారు సత్తుపల్లి స్టేషన్కి సంబంధించిన పోలీసులు. ఆడబిడ్డల జన్మస్థలం, మాతృస్థలం మానాలలో కారప్పొడి జల్లి కారో రాసినటువంటి కర్రలతో ఆడబిడ్డల మానాల మీద కొట్టారు అన్నది అక్కడున్నటువంటి స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణ. మెడికల్ రిపోర్టు తీసుకోవడానికి ముందే ఈ విషయం జరుగుంటే డాక్టర్లు ఈ విషయాన్ని తెలియజేస్తారన్న ఉద్దేశంతో మెడికల్ రిపోర్టు తీసుకున్న తరువాత పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు ట్రైబల్ ఆడబిడ్డల్ని. నేనేమడుగుతున్నానంటే, సరే తప్పెవరిదైనా పోలీసుల మీద చేయి వేయడం అనేది నేరమే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దురదృష్టకరం. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన ఆడబిడ్డలు ఎర్రటి ఎండలో అడవిలో ఆ పోడు భూమి కోసం కూర్చున్నారు అని అంటే వాళ్ళ జీవనాధారం అదే అన్న విషయం దయచేసి జర్నలిస్ట్ మిత్రులు గమనించాలి. వాళ్ళకి వేరే ఆధారం లేదు. 100 ఎకరాల భూములు లేవు, ఏసీ బిల్డింగులు లేవు,
కార్లు లేవు, స్థలాలు లేవు, పొలాలు లేవు. సంవత్సరాల తరబడి వాళ్ళు కొట్టుకున్నటువంటి పోడికి దాదాపు 50 సంవత్సరాల క్రితమే పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల విషయంలో గొడవ జరిగింది. ఏది ఏమైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సమన్వయకర్తగా సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇవాళ గిరిజన ఆడబిడ్డల వైపు కానీ, గిరిజన అబ్బాయిల వైపు కానీ, మాలమాదిగల ఆడబిడ్డల వైపు కానీ, స్త్రీల వైపు కానీ కన్నెర్ర చేసి చూడడం కూడా నేరమే అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెప్తోంది. మాలమాదిగలను కానీ, కోయల అంబాడీలను కానీ, నాయపోళ్లను కానీ కులం పేరుతో తిడితే 7 సంవత్సరాలు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ కేసు అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెప్తోంది. అలాంటిది అడవి బిడ్డల తలలు పగలగొట్టిన గౌరవనీయులైన సత్తుపల్లి సిఐ గారి మీద ఏ కేసు లేదా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఆడబిడ్డల్ని కొంగులు పట్టుకొని, జుట్టు పట్టుకొని, లాక్కొని వెళ్ళి పోలీస్ జీబుల్లో పడేసిన సత్తుపల్లి పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయరా అని నేను ఖమ్మం సిపి సునీల్ దత్తి గారిని అడుగుతా ఉన్నా. అరెస్ట్ చేసినటువంటి 24 గంటల్లో ఎవరినైనా కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందన్న విషయం మీకు తెలుసు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిస్తే జడ్జి గారు తీర్పిచ్చే వరకు ఎదురు చూడాలి. కానీ ఒంటి మీద కాకి బట్టలున్నాయి, ఎస్ఐ ర్యాంక్, సిఐ ర్యాంక్, డిఎస్పీ ర్యాంక్, ఏసీపీ ర్యాంక్, ఎస్పీ ర్యాంక్, సిపి ర్యాంక్, మేమందరం పోలీసులు, మాదో కులం అన్నట్లు స్టేషన్కి తీసుకెళ్లిన ఆడబిడ్డల మానాల్లో కారం జల్లిన వాళ్ళు మనుషులేనా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ ఇదే సంఘటన, తప్పుగా భావించకండి, నేను అన్ని కులాలని సమానంగా చూస్తాను, అన్ని మతాలని సమానంగా చూస్తాను. ఇదే సంఘటన జరిగినటువంటి ఆ స్థలంలో కోయలో, లంబాడీలో, మాలలో, మాదిగలో, నాయపోళ్ళలో కాకుండా కమ్మలో, రెడ్లో, వెలమల ఆడబిడ్డలో ఉంటే అలా చేయగలిగే వాళ్ళ అని నేను అడుగుతా ఉన్నా. అంతే ధైర్యంగా కమ్మ ఆడబిడ్డల మీద, ఆడబిడ్డ వెళ్ళి ఇంతగా ప్రవర్తించగలిగి ఉండేవాళ్ళ నేను అడుగుతా ఉన్నా. ఈ విచారణ పూర్తయ్యే వరకు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు స్టేట్ కోఆర్డినేటర్ గా అడుగుతా ఉన్నా, మన ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి, మనకు నిజంగా ప్రజా పాలన అయితే, మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే 40 మంది ఆడబిడ్డలకి నరకం చూపించిన సత్తుపల్లి పోలీసులు, వెంసూర్ ఎస్ఐని తప్పనిసరిగా సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండో విషయం, ఈ కేసులో ఏమాత్రమూ సంబంధం లేని మద్దిశెట్టి సామేర్ గారిని అరెస్ట్ చేశారు. సహజంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండే నాయకుల్ని టార్గెట్ చేస్తారని మీకు తెలుసు. అధికార పార్టీల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మనుగడ కోసం ప్రతిపక్షంలో ఉండే పార్టీల్ని టార్గెట్ చేస్తారు.